వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 401 వీడియోలో ఉన్నాం. ఈరోజు ముఖ్యమైన క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ నుంచి చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే మీకోసం 10 క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలే. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇవాళ మినుగురు పురుగు, దీన్ని ఫైర్ ఫ్లై అంటాము. మినుగురు పురుగులో వెలుతురు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? మీరు అందరూ మినుగురు పురుగును చూసే ఉంటారు. ఒక రకమైనటువంటి వెలుతురు, లైట్ అనేది న్యాచురల్గా వస్తూ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి? ఇది ఆల్రెడీ మన గతంలో ప్రశ్న ఉందండి. అంటే ఆ కెమికల్ ఏంటి అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినుగురు పురుగుల శరీరంలో లూసిఫెరిన్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి రసాయనిక పదార్థం ఉంటుంది. ఇక్కడనే క్వశ్చన్ అడిగిండు, ఏముంటుంది అని అడిగిండు. ఆన్సర్ ఇదే. ఈ లూసిఫెరిన్ ఏమవుతుందంటే మనకు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్, మీకు తెలుసు కదా, గాలిలో 21% మనకు ఆక్సిజన్ ఉంటుంది. ఈ గాలిలోని ఆక్సిజన్తో కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు వెలుగు అనేది మరి పుడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారంటే బయోలుమినిసెన్స్ అంటారు. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ వర్డ్ కూడా గుర్తుంచుకోండి, బయోలుమినిసెన్స్ అంటారు. ఓకే, మరి ఇది మీకు మినుగురు పురుగు గురించినటువంటి ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 2, అజంతా గుహలు ఏ నదీ లోయ ప్రాంతంలో ఉన్నాయి? మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన గుహలండి అజంతా గుహలు. ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. మీకు అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయంటే వాఘోరా నది సమీపంలో ఉన్నాయి. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, ధమేక్ స్తూపం ఎక్కడ కలదు? ధమేక్ మనకు భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాలలో ముఖ్యమైన స్తూపాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఈ ధమేక్ స్తూపం ఒకటి. ఇది సారనాథ్లో ఉందండి. మీకు వారణాసికి ఈశాన్యాన దగ్గరగా ఉంటుంది. క్రీస్తుకు పూర్వం 249లో అశోకుడు అయితే దీన్ని నిర్మించాడు. ఈ ధమేక్ స్తూపం చారిత్రక పవిత్ర బౌద్ధ నిర్మాణం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి బోధనలు చేసినటువంటి ప్రదేశము ఇక్కడే మీకు సారనాథ్లోనే ఉంది. ఇక్కడ ఆయన ధర్మచక్ర పరివర్తన చేశాడు. ఆ మొదటి బోధననే మనం ధర్మచక్ర పరివర్తన అని పేర్కొంటున్నాం. సో అది ధమేక్ స్తూపం గురించి. క్వశ్చన్ నెంబర్ 4, చాలా రిమోట్ క్వశ్చన్. చౌసత్ యోగిని దేవాలయం ఎక్కడ కలదు? ఇది మీరు విని ఉండరండి ఈ టెంపుల్ గురించి. ఇది మనకు మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఉంది, మిఠావులి ప్రాంతంలో ఉంది ఈ చౌసత్ యోగిని ఆలయము. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఇది కచ్చపగడ్డ వంశానికి చెందిన దేవపాలుని కాలంలో నిర్మించబడినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో. ఇది ఒక వృత్తాకార నిర్మాణంలో ఉంటుందండి. మన భారత పార్లమెంట్ అంటే ఈ కొత్తది కాదు కానీ పాత పార్లమెంట్ ఉండే కదా, ఆ పాత పార్లమెంట్ కూడా మీరు చూడండి మీకు వృత్తాకారంలోనే ఉంటుంది. ఈ పార్లమెంటుకు ఆ చౌసత్ యోగిని మాతృక అని చాలాసార్లు మీరు చదివి ఉంటారు. అక్కడ నుంచి ఆ మోడల్ తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు కానీ అంటున్నారు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్, ఇక్కడ 64 యోగిని విగ్రహాలు ఉండేవి. పైకప్పు లేకుండా పిల్లర్లతో నిర్మించిన ఈ వృత్తాకార ఆలయంలో సూర్యుడు, నక్షత్రాల గతులను పరిశీలించేవారని మనకు తెలుస్తుంది. మధ్యయుగాల్లో శైవం బలపడ్డాక యోగిని విగ్రహాల స్థానంలో శివలింగాన్ని నుంచి పూజించడం మొదలుపెట్టారు. ఇది మనకు అది. క్వశ్చన్ నెంబర్ 5, సింధు నాగరికతకు చెందిన ఏ నగరం నీటిని నిల్వ చేయడానికి ప్రత్యేక విధానాలు అనుసరించింది? మనకు సింధు నాగరికత క్రీస్తుకు పూర్వం 2500 నుంచి 1750 మధ్య ఉన్నత స్థితిలో ఉంది. ఈ సింధు నాగరికతలో ఉన్నటువంటి నగరాలలో ధోలవీర ఒకటండి. ఇదైతే యునెస్కో గుర్తించింది ఈ నగరాన్ని. ఈ ధోలవీరలో మనకు నీటి రిజర్వాయర్ ఉన్నట్టుగా మనం చదువుతాం. సో క్వశ్చన్ కూడా ఇక్కడ అదే అడిగిండి అన్నట్టు. మీరు చూడండి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే నీటి నిల్వ చేయడానికి ప్రత్యేక విధానాలు ఈ ధోలవీరలో మనకు కనపడ్డాయి. 2021లో ఈ నగరాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ధోలవీర మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉందండి, అది కూడా గుర్తుంచుకోండి. ఈ ఇండస్ సివిలైజేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అక్కడ నుంచి మనకి వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 6, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎవరు రచించారు? కమ్యూనిజానికి ఆద్యుడిగా మనం కార్ల్ మార్క్స్ అయితే పేర్కొంటున్నాం. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసింది కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్, ఇద్దరు కలిసి రాశారండి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది. సో ఇది కూడా ఇంపార్టెంట్ బుక్. క్వశ్చన్ నెంబర్ 7, డయామాంటినా ట్రెంచ్, మనం అఖాతాలు అంటాం కదా, మహాసముద్రాలలో ఉండే లోతైనటువంటి ప్రదేశాలు, వాటిని ట్రెంచ్ అంటాము. డయామాంటినా ట్రెంచ్ ఏ మహాసముద్రంలో ఉంది? ఇది ఇండియన్ ఓషన్లో ఉందండి, హిందూ మహాసముద్రంలో. ఆ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఆ డీపెస్ట్ అని కాదు, అంటే మీకు డీపెస్ట్ ట్రెంచ్ ఏది అంటే దాంట్లో సుందా ట్రెంచ్ హిందూ మహాసముద్రంలో.
డయామాంటినా కూడా అందులోనే ఉంది. కాకపోతే సుందా ట్రెంచ్ ఏమో లోతైంది. దీన్ని మనం జావా ట్రెంచ్ అని కూడా అంటున్నాము. మొత్తం ప్రపంచంలో లోతైన ప్రదేశం ఏది మహాసముద్రాలలో అంటే మెరైనా ట్రెంచ్ అండి. మెరైనా ట్రెంచ్ అనేది మనకి ప్రపంచంలోనే లోతైనటువంటి ట్రెంచ్ ఇది. ఎక్కడుందంటే ఇది మనకు పసిఫిక్ ఓషన్లో ఉంది, పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇది గుర్తుంచుకోండి. 10,925 మీటర్లు అంటే సుమారుగా 11 కిలోమీటర్లు లోతు ఇది. ఫ్యూట్రికో ట్రెంచ్ ఉంది కదా, ఇదేమో అట్లాంటిక్ సముద్రంలో ఉంది. ఏ సముద్రంలో ఏ ట్రెంచ్ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 8 ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. ఆక్టోపస్ ఏ వర్గానికి చెందిన జీవి? ఆక్టోపస్ చాలా విచిత్రమైన జీవి అండి. దీనికి 8 చేతులు ఉంటాయి. మీరు గమనించి ఉంటారు, ఆక్టోపస్ జోష్యం అని అక్కడ మీకు వస్తూ ఉంటుంది. వెన్నెముక లేనటువంటి సముద్ర జీవి. వెన్నెముక లేని జీవులు ఉన్నాయి కదా మనకు, ప్రోటోజోవా, పోరిపేరా, ప్లాటియల్ మిందిస్, నిమాటియల్ మిందిస్, సీలెంట్రేటివ్ అన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా వెన్నెముక లేనటువంటి జీవులు. ఆర్థ్రోపోడా, అనీలిడా, ఎఖైనోడర్మట్ ఇవన్నీ కూడా. సో దాంట్లో మీకు ఈ ఆక్టోపస్ ఏ జంతు వర్గానికి చెందింది అంటే ఆర్థ్రోపోడా అనే వర్గానికి చెందినటువంటి జీవి అండి, సముద్ర జీవి. క్వశ్చన్ నెంబర్ 9 భారతదేశంలోని కార్మికుల పరిస్థితుల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నియమించిన కమిషన్ ఏది? ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్ అండి ఇది. విట్లీ కమిషన్ని అపాయింట్ చేశారు. ఇండియాలో మరి లేబర్ వాళ్ళ యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడానికి అయితే 1929లో విట్లీ కమిషన్ అపాయింట్ చేశాడు. ఇట్స్ ప్రైమరీ గోల్ వాజ్ టు ఎగ్జామిన్ ద స్టేట్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ ఫ్యాక్టరీస్, మైన్స్, రైల్వేస్ అండ్ ప్లాంటేషన్స్. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్ ఈరోజు ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి. హర్షుడు దక్షిణ భారతదేశం రాకుండా అడ్డుకున్న బాదామి చాళుక్య రాజు ఎవరు? ఇది కంటిన్యూస్ క్వశ్చన్ అండి, రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. 2వ పులకేశి అండి. హర్షుడు గురించి మీకు కొంచెం తెలియాలి. మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే మీరు ఎప్పటి వరకు ఉంది ఈ పీరియడ్ అంటే హర్షుడి వరకు, అంటే 647 అండి. హర్షుడు ఎండ్ ఇక్కడ 606 నుంచి మీకు 647 వరకు హర్షుని యొక్క పీరియడ్ అంటే 7వ శతాబ్దం. 7వ శతాబ్దం వరకు మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అంటాము. హర్షుడు మీకు ఎక్కడ నార్త్ ఇండియాలో పరిపాలించడం జరిగింది. నార్త్ ఇండియాలో గొప్ప రాజు అండి హర్షుడు. ఇక్కడ మీరు గమనించండి, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హర్షుడు ఈ సౌత్ ఇండియాకి రాకుండా ఇతని యొక్క యాత్రల్ని, దండయాత్రని అడ్డుకున్నది ఎవరు అంటే బాదామి వంశానికి చెందిన 2వ పులకేశి. ఇది గుర్తుంచుకోండి. మీకు కర్ణాటకలో బాదామి రాజధానిగా 2వ పులకేశి పరిపాలన ఉంటుంది ఆ టైంలో. అంటే ఆయన కాంటెంపరీగా వీళ్ళనే మనం పశ్చిమ చాళుక్యులని కూడా అంటాం. 2వ పులకేశి చాలా గొప్ప రాజు. హర్షుడు సౌత్ వైపు ఎక్స్పాండ్ కాకుండా 2వ పులకేశి ఇక్కడ బ్రేక్ అయితే వేయడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ సంఘటన. వీళ్ళకి వార్ జరిగిందని కూడా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ముఖ్యంగా ఐహోల్ శాసనం అండి. ఈ విషయం గురించి చెప్పేది ఏంటంటే ఐహోల్ శాసనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఇన్స్క్రిప్షన్ మీద మనకు క్వశ్చన్ వస్తుంది. ఇది రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనం వివరిస్తుంది. అంటే రవికీర్తి ఈ శాసనాన్ని వేయించాడు 2వ పులకేశి గురించి ప్రస్తావిస్తూ హర్షుణ్ణి సౌత్ ఇండియాకి రాకుండా అడ్డుకున్నది 2వ పులకేశి అని దాంట్లో మనకు ఈ మ్యాటర్ అనేది ఉందన్నట్టు. సో ఇవి నేను ఈరోజు ఇచ్చినటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్. మొత్తం మీద మీరు వివిధ రకాల మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్, ప్రామాణిక టెక్స్ట్ బుక్ చదివి ఈ క్వశ్చన్స్ అప్పుడప్పుడు వింటూ ఉండండి. మీకు కనెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యేలాగానే నేను క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఏంటంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ ఇస్తున్నాను. మరి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. ఎంత ఎక్కువ మందికి మీరు లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.